రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లల్ని మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ దినం మరి ప్రత్యేకించి మదర్స్ డే సందర్భంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్యం. నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖంలో నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లించుకొని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ, ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ, ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ. ప్రేమ ప్రేమ, ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ, ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి కూడి చేరి వచ్చిన దేవుని పిల్లల్ని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే మరి ప్రత్యేకించి మదర్స్ డే తల్లుల దినోత్సవం యొక్క
శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో కొన్ని మాటలు, క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల పుస్తకం 23వ అధ్యాయము 25వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం చదివాం. ఇక్కడ ఏముందంటే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచము, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచము అన్నాడు. ఇంకా మనం చూస్తే సామెతల పుస్తకం 23వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, నీ తల్లి ముదిమి యందు వారిని నిర్లక్ష్యము చేయబాక, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల పుస్తకం 19వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఒక ఆజ్ఞగా ప్రభు ఇచ్చాడు. అదేంటి అంటే, నీ తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులు గౌరవించండి అనే శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఒకవేళ అలా చూడపోయినట్లయితే, ఒకవేళ అలా పట్టించుకోపోయినట్లయితే, దేవుని వాక్యంలో ఉందో చక్కని మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో అక్కడ అంటాడు, మరి తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే, చూడకపోతే వారి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోయిద్ది అన్నాడు. ఎక్కడ ఆగిపోయిద్ది అంట? కారు చీకటిలో వారి దీపాలు ఆరిపోతాయి అన్నారు. ఇది మరి ప్రపంచమంతా కూడా మరి ఈ మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడ ప్రారంభించబడింది, దీని యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, మరి ఎక్కడ మరి దీన్ని ప్రారంభించారో ఒకటి రెండు మాటలు మరి దైవ సేవకులు, కొందరు దైవజనులు మరి వారు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. మరి 1907వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరి ఫిలదెల్ఫియా అనే ఓ ప్రాంతంలో జూలియా అనే దైవభక్తి కలిగినటువంటి తల్లి ఉంది. మరి ఆ తల్లి మరి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి 11 మంది పిల్లల్ని ఇచ్చాడు. 11 మంది పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్లో మరి ఓ ప్రత్యేకమైనటువంటి కారణాన్ని బట్టి, ఆ ప్రాంతంలో వచ్చిన కొన్ని రోగాలను బట్టి 7 పిల్లల్ని ఆ తల్లి కోల్పోయింది. 11 మంది పిల్లల్లో 7 చనిపోయారు, 4 మాత్రమే మిగల్చబడ్డారు. నాలాగా మరి ఇలాగ పిల్లలు కోల్పోయినటువంటి తల్లుల కొరకు, వారి కొరకు నేను ఏదైనా చేయాలనే ఒక ఆశ కలిగి దేవుని కలిగిన వ్యక్తి కనుక, దైవభక్తి కలిగినటువంటి జూలియా అనే ఆ తల్లి ఒక ఆలోచన కలిగి మరి ఓ అనాథాశ్రమాన్ని వారు స్థాపించి సాంఘిక కార్యక్రమాలు మరి చాలా చేస్తూ వారు అలాగున వారి యొక్క జీవితాన్ని ఆ తల్లి కొనసాగించు వచ్చింది. అలాగే దైవభక్తి కలిగినటువంటిదిగా, ప్రార్థనా పరురాలుగా ఉండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో మరి చాలా బలమైనటువంటి పరిచర్య, దేవుని సేవను, అలాగే సండే స్కూల్ టీచర్గా కూడా ఆమె తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ మరి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు పిలుపు మేరకు తన యొక్క మరి తనువును చాలించింది. తన తలుపును చాలించిన తర్వాత మరి ఆ తల్లిని దేవుడు ప్రేమించి, జూలియా గారిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి బిడలలో నుండి 9వ కుమార్తె అన్నా జార్విస్ ఆ పాప పేరు. ఈ పాప 1914వ సంవత్సరం మే 10వ తారీఖున, అంటే ఈరోజు మే 10వ తారీఖు 2వ ఆదివారం, ప్రతి సంవత్సరంలో మే నెలలో వచ్చే 2వ ఆదివార దినాన, అప్పటి కాలంలో మే 10వ తారీఖున ఈ మదర్స్ డేని మరి మనం కొనసాగించాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఓ నేషనల్ డేగా, మరి నేషనల్ హాలిడేగా ఈ మదర్స్ డేని మనం కొనసాగిస్తే బాగుంటుందని ఒక ఆలోచన మరి అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మరి ఎండ్రో విల్సన్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె తెలియపరిచినప్పుడు వారిరువురి యొక్క ఆలోచన మేరకు మరి మదర్స్ డేని 1914వ సంవత్సరం మే నెల 10వ తారీఖు 2వ ఆదివార దినాన మరి అది ఎక్కడ ప్రారంభించబడిందంటే దేవుని మందిరంలోనే మొట్టమొదటి మదర్స్ డే ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మొట్టమొదటి మదర్స్ డే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఎండ్రో విల్సన్ అనేటువంటి మరి ఆయన ద్వారా మరి అన్నా జార్విస్ అనే మరి జూలియా యొక్క మరి వారి యొక్క కుమార్తె ద్వారా దేవుని మందిరంలోనే మొట్టమొదటి మరి మదర్స్ డేని వారు ప్రారంభించినట్లుగా మరి ఆ రోజున నేషనల్ హాలిడేగా మరి మదర్స్ డే జరుపుకోవడానికి మరి అవకాశాన్ని ప్రపంచ దేశాలకు వారు కలుగు చేశారు.
ఒక్కొక్క దేశం కొన్ని రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు ప్రపంచం అంతా కూడా మదర్స్ డేని జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మదర్స్ డేని, తల్లుల యొక్క మరి దినోత్సవాన్ని వారు జరుపుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన వాళ్ళు చేసినటువంటి ఒక మంచి పని, ఓ మంచి కార్యం, అన్నా జూలియస్ అనేటువంటి మరి ఆ సహోదరి, యవనస్తురాలైనటువంటి సహోదరి వారి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, తను చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ కార్యాన్ని చేయడానికి ఆ సహోదరికి దేవుడు మంచి మనస్సును, ఆలోచన దేవుడు కలుగు చేశాడు. ఈరోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో, మరి ఇతర రాష్ట్రాల్లో, అన్ని మందిరాల్లో, మరి ప్రతి చోట అన్యులుగా ఉన్నవారు కానీ, ముస్లిం సహోదరులు కానీ, మరి దేవుని పిల్లలైనటువంటి వారు కూడా ఈరోజు మరి మదర్స్ డేని జరుపుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే మరి మానవుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మానవుని జీవితంలో ప్రతివాడు మరి కొన్ని కలిగి ఉంటాడు, కొన్ని కలిగి లేకపోవచ్చు. కొన్నిట్లో సమృద్ధి ఉండొచ్చు, కొన్నిట్లో సమృద్ధి లేకపోవచ్చు. కొన్నిట్లో సంతోషం ఉండొచ్చు, కొన్నిట్లో సంతోషం లేకపోవచ్చు. అందరికీ ఏమున్నా లేకపోయినా కలిగి ఉండేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే అది తల్లి మాత్రమే. అందరికీ, అనాథలకు కూడా ఎవరుంటారు? తల్లి ఉంది. తల్లి లేకుండా బిడ్డలు బయటికి రాలేరు. మరి తల్లి మరి ఓ ప్రత్యేకమైనటువంటి పాత్ర మానవుని జీవితంలో మరి కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు వారి యొక్క ప్రేమకు ప్రతిబింబముగా, లేక దేవుని ప్రేమకు ప్రతిబింబముగా తల్లిని దేవుడు లోకానికి పరిచయం చేసినట్లుగా మరి దేవుని వాక్యములో మనం గమనించగలం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఉంది, మరి నిన్ను కనిన నీ తల్లిని నువ్వేం చేయాలంటే ఆనందపరచాలి, సంతోషపరచాలి. ఇది నన్ను చాలామంది వారి యొక్క మరి తల్లిని గౌరవిస్తూ నూతన వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చి, మరి కాయలో, పూలో, పండ్లో ఏ ఒకటి తీసుకొని వచ్చి వారి ద్వారా అయినటువంటి ఆశీర్వాదాన్ని మరి అనేక మంది బిడ్డలు, ప్రేమ కలిగి ఆప్యాయత కలిగినటువంటి బిడ్డలు వారు ఈ కార్యాలు చేస్తూ వచ్చారు. అలా చేయడం మంచిదే, తప్పేం కాదు. అయితే దానికన్నా మిన్నగా వారి యొక్క ఇబ్బందులో, వారి కష్టములో, వారి బాధలలో, వారి పరిస్థితుల్లో పరామర్శించవలసినటువంటి బాధ్యత ఉంది అని ఓ దైవజనుడిగా, దేవుని సేవకునికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మదర్ అంటే దాని అర్థాన్ని చెప్తున్నాను. మరి మదర్ అంటే మోస్ట్ లవబుల్. ఎం స్టాండ్ ఫర్ మోస్ట్ లవబుల్, అంటే ప్రేమ కలిగినది. మరి అలాగే మరి ఓ స్టాండ్ ఫర్ అవుట్ స్టాండింగ్, అంటే మనను తల్లి అర్థము చేసుకున్నట్లుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. మరి బాధలైనా, కష్టములైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆమె ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేరు. మరి అలాగే ఆమె అర్థం చేసుకున్నట్లుగా బిడ్డలను కానీ, కుటుంబాన్ని కానీ తల్లి అర్థం చేసుకున్నట్లుగా మరి ఏ భవబంధాలు కూడా లోకంలో అర్థం చేసుకోలేం. టీ స్టాండ్ ఫర్, అక్కడ మనం చూసినప్పుడు టీచర్. మనకి మొట్టమొదటి టీచర్ ఎవరు అంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అన్నాడు. కనుక మనకు టీచర్గా ఉండి ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలో అది చెప్పగలిగి మనకు నేర్పించగలిగినటువంటి మొట్టమొదటి టీచర్ ఎవరంటే అది తల్లి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెచ్ స్టాండ్ ఫర్ హానరబుల్, అంటే లోకములో ఎవరైనా గణపరచదగిన వారు ఉన్నారు అంటే అది కేవలం మొట్టమొదటి స్థానం ఎవరికంటే దేవునికి, రెండవదిగా గణపరిచేవారు ఎవరంటే తల్లిదండ్రులే. ఘనతను పొందుకోవలసినటువంటి వాళ్ళు, గణపరచబడవలసిన వారు ఎవరు అంటే మరి తల్లి అని దేవుని వాక్యానుసారంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మీన్స్ దేవుని వాక్యములో ఉంది ఎక్స్ట్రార్డినరీ, అంటే అసాధారణమైనటువంటి వ్యక్తి. సాధారణమైన వ్యక్తి కాదు తల్లి అంటే, అసాధారణమైనటువంటి వ్యక్తి అని ఆ పదానికి అర్థం ఇస్తుంది. ఆర్ అంటే రిమార్కబుల్, అంటే మరి మనం గమనించినప్పుడు రిమార్కబుల్ అంటే ఏ లోపము లేనిదిగా, ఏ అవిధేయత, బలహీనత లేనటువంటిదిగా, అంటే సంపూర్ణమైందిగా మనం గమనించవచ్చు. కనుక మరి మానవుడు లోకములోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా పలికే మాట, తల్లి గర్భంలో నుండి మరి దేవుడు మరి ఆ కార్యాన్ని జరిగించిన తర్వాత మొట్టమొదటిగా పిల్లలు పలికేటువంటి మొట్టమొదటి మాట అమ్మ. ఏదైనా బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు,
ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మన నోట నుండి వెలువడే మొట్టమొదటి మాట ఏంటి? అమ్మే. చివరి క్షణాల్లో కూడా మరి ఇంక అయిపోతుంది నా పరిస్థితి, నేను ముగింపుకు వచ్చేసాను అని ఆ క్షణంలో కూడా మనం పలకగలిగినటువంటి చివరి మాట ఏంటంటే అమ్మే. అంటే అమ్మ అనే పదముతో మన జీవితం ప్రారంభమైద్ది. ఆ మాటతో, అమ్మ అనే పదంతోనే మన జీవితాలు ముగించబడతాయి. కనుక మరి తల్లిదండ్రులు పోయినాక ఏడవడమో, తల్లిదండ్రులు మరి వారిని పోగొట్టుకున్న తర్వాత బాధపడటం కాదు, కానీ వారు ఉన్నప్పుడు వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించి, వారి కష్టములో నష్టములో వాళ్ళు ఆదరించి, వారికి తగినట్లుగా వారిని సంతోషపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక 2-3 సందర్భాలు మరి చిన్న స్టోరీస్ మీకు జ్ఞాపకం చేసి, మరి తల్లిని ప్రతిబింబించేటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మరి మనం గమనించినప్పుడు ఓ ప్రాంతంలో ఓ తల్లి ఉంది, ఓ బిడ్డను కన్నది. కనిన కొంతకాలానికి తన యజమానుని పోగొట్టుకుంది. కష్టపడి ప్రయాసపడి ఆ తల్లి ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. మంచి చదువులు చదివించింది. ఓ చక్కని గృహాన్ని ఆ బిడ్డ కొరకు కట్టింది. ఆ బిడ్డకు కావలసినటువంటి సమస్తాన్ని ఆ తల్లి సమకూర్చింది. సమకూర్చిన తర్వాత వివాహ వయసు వచ్చింది. ఆ బిడ్డకు ఒక మంచి కుమార్తెను తీసుకొచ్చి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత మరి వారిద్దరూ ఒంటరిగా గడపడానికి ఆ కోడలు ఏమని ఆలోచించిందంటే, మరి ఈ ముసలాం ఇక్కడ ఉండడం వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు, కనుక ఈమెను మీరు బయటికి పంపించేస్తే, లేకపోతే ఎక్కడన్నా ఈమెను విడిచిపెట్టి వస్తే బాగుంటుంది అనే ఆలోచన తన భర్తకు చెప్పింది. ఇప్పుడు మరి ఇటు భార్యను పోగొట్టుకోలేడు, అలాగే తల్లిని కూడా పోగొట్టుకోలేడు కనుక ఓ 10 రోజులు ఆలోచన చేసి 10వ రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేమిద్దరం మరి అమ్మ ఇట్లా అంటుంది, మరి కొద్దిగా మేము ఇట్లా ఒంటరిగా ఉండాలనుకుంటా ఉన్నాం, మరి నువ్వు ఇక్కడ ఉండటం కొద్దిగా మాకు బాధాకరంగా ఉంది, నాకైతే లేదు, నా భార్య ఇట్లా అంటా ఉంది, నా క్షేమాభివృద్ధి కొరకు అనగానే మరి తల్లి చాలా సంతోషించి ఏం చెప్పిందంటే, పర్వాలేదయ్యా, నేను ఎక్కడైనా ఉంటాను, మీరిద్దరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పింది. ఇప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని ఏం చేశాడు అంటే, ఆ తల్లిని మెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి, మరి ఇప్పటిలాగా అప్పుడు అనాథాశ్రమాలు లేవు, అరణ్య ప్రాంతంలో తీసుకెళ్ళి ఒక దరిదాపుగా 3 రోజులు ప్రయాణం చేసి ఓ అరణ్య ప్రాంతంలో తీసుకెళ్ళి ఓ పెద్ద చెట్టు ఒకటి కనపడితే ఆ చెట్టు దగ్గర ఆమె బట్టల మూట, ఆమె తెచ్చుకున్నటువంటివన్నీ కూడా ఆ తల్లి దగ్గర పెట్టి, అమ్మ ఇక నేను మరలా తిరిగి నీ దగ్గరకు రాలేను, నువ్వు కూడా నా దగ్గరికి తిరిగి రాలేవమ్మని చెప్పి ఆ తల్లిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి వెళ్ళాడు, కానీ తల్లిపైన ఉన్నటువంటి ప్రేమ ఆ బిడ్డకు చావలేదు, తల్లిపైన ఉన్నటువంటి మమకారం ఆ బిడ్డకు చావలేదు. వెళ్ళిపోయాడు. మరి తినడానికి సహించట్లేదు. తనకంటూ ఈ లోకంలో ఉన్నది తల్లే గనుక, భార్య తర్వాత వచ్చింది కనుక భార్య మాటకు కట్టుబడి ఉండి తల్లిని తీసుకెళ్ళి అరణ్యపాలు చేసి వచ్చాడు కనుక ఆ బిడ్డకు తినడానికి సహించట్లేదు, మరి ఏమీ సహించట్లేదు. ఆలోపు ఇక్కడ ఈ తల్లి పరిస్థితి ఎలాగుంది అంటే, భయంకరమైనటువంటి వేదన. ఈ బిడ్డ వదిలిపెట్టి వెళ్ళిపోయి 3 దినాలు అయిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితి. తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. అదే చెట్టు కింద కుమిలిపోతూ అల్లాడి ఏడుస్తున్నటువంటి సందర్భం ఆ తల్లి. అయితే అలాగే ఏడుస్తూ ఉండగా ఈ బిడ్డ కనిపించింది. నేను తీసుకెళ్ళి మా అమ్మని అడవిలో వదిలిపెట్టి 3 రోజులు అయిపోయింది, అసలు ఎలాగుందో చూద్దామని ఆ కుమారుడు వస్తే తల్లి గుర్తుపడుతుందేమని మారు వేషంలో ఆ కుమారుడు తల్లిని వదిలిపెట్టిన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తల్లిని వదిలిపెట్టిన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, మరి అమ్మ ఎవరు నువ్వు, ఇక్కడ ఉన్నావేంటి, ఇక్కడ ఎవరు వదిలిపెట్టా నిన్నంటే ఆ తల్లి చెప్తుంది, నా కొడుకే నన్ను ఇక్కడ వదిలిపెట్టాడయ్యా. ఏంటమ్మా నీరసంగా ఉన్నామంటే, అసలు ఏంటి నీ బాధ, ఎందుకు వదిలిపెట్టాడు, నువ్వు వాళ్ళకేమన్నా అభ్యంతరకరంగా ఉన్నావా, వాళ్ళని ఏమైనా బాధపరిచావంటే ఆ తల్లిని అడుగుతుంటే ఆ తల్లి ఏం చెప్పిందంటే, నా బాధ అది కాదయ్యా, నా వేదన అది కాదయ్యా, నా వేదన ఏంటి అంటే, వాడు నన్ను ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత క్షేమంగా ఇంటికి వెళ్ళడో లేదో అని నేను బాధపడుతున్నాను అందంట. చూసారా తల్లి మనసు ఎంత గొప్పదో. వదిలిపెట్టినందుకు ఆమెకు బాధ లేదు,
ఇంట్లో నుంచి పంపించేసి అరణ్యములో వదిలిపెట్టినందుకు ఆ తల్లికి బాధ లేదు. కానీ తన కుమారుడు భయంకరమైనటువంటి అడవిలో పడి వెళుతూ ఉండగా క్రూరముగాలు ఏమన్నా తినేసినేమో, నా బిడ్డ ఓపిక లేక ఎక్కడన్నా 3 దినాలు నడిచొచ్చాం కదా, ఎక్కడన్నా చనిపోయాడేమో అని ఆ బిడ్డ అసలు ఇంటికి చేరాడా లేదనే ఆ బాధతో నేను కుమిలిపోతున్నానయ్యా అని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ మారువేషం తీసేసి కాలమీనబడి, అమ్మా నేను నిన్నింటికి తీసుకెళ్ళలేను, ఇక్కడ కూడా నేను నిన్ను ఉంచలేనమ్మా, నా పరిస్థితి దౌర్భాగ్యంగా అయిపోయిందని ఆ తల్లి కాలమైన బడి క్షమాపణ అడిగినట్లుగా మరి జరిగినటువంటి చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అలాగే ఓ తల్లి ఓ కుమారుని బాగా చదివించి డాక్టర్ చేసింది. డాక్టర్ చేసిన తర్వాత మరి ఆ డాక్టర్గా ఉన్నటువంటి ఆయన మరి ఓ సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు, మంచి స్టేజీలో ఆ కుమారుడు ఉన్నాడు. ఈ తల్లి మరి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్కడో పల్లెటూరు ప్రాంతంలో ఉంది, ఈయనేమో సిటీలో ఉన్నాడు. ఓ డాక్టర్గా తన వృత్తిని నిర్వర్తిస్తూ ఉండగా ఆ తల్లి ఒక రోజు అనుకుంది, నా కుమారుణ్ణి ఒకసారి చూడాలి, నా కుమారుడు దగ్గరికి వెళ్ళాలని ఆ తల్లి మాసిపోయిన బట్టలు మరి అందవిహారమైనటువంటి ఆ ముఖముతో ఆ కుమారుడు దగ్గరకు వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గరికి అడ్రస్ కనుక్కొని వచ్చి, నా కుమారుడు దగ్గరికి నేను వెళ్ళాలి, కొద్దిగా నా కుమారుడు పలానోడయ్యా, పలానా డాక్టర్ గారు నా కొడుకయ్యా అని చెప్తుంటే వాళ్ళెవరో ఆ డాక్టర్ గారు కబురు చేస్తే, నా తల్లి అసలు లేదు, ఎప్పుడో నా తల్లి చచ్చిపోయింది, నా తల్లి అనేది లేదు, ఆమె ఎవరో నాకు తెలియదు, పంపించేయండి అన్నాడు. ఇంక ఈ తల్లి ఏడుస్తా వెళ్ళిపోయింది. ఏడుస్తా సొంత ఊరికి చేరింది. సొంత ఊరికి చేరిన తర్వాత అందరూ అడిగారు, నా కొడుకున్నాడు, నా కొడుకు చూస్తాడు, నా కొడుకు బాగా చూసుకుంటాడని వెళ్ళేవుగా, మరి నీ కొడుకు ఏం చేశాడు, ఏంటి పరిస్థితి అంటే మరి ఆ తల్లి చెప్తూ వచ్చింది వాళ్ళతో, ఏమనంటే నా కొడుకు బ్రహ్మాండంగా చూశాడు, కొద్ది రోజుల్లో నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారని చెప్పి కొడుకు మీద మాట పడనీయకుండా ప్రవర్తించింది. ఊహించిన రీతిలో బయట అందరికైతే ఈ మాట చెప్పగలిగింది, కానీ హృదయంలో తనకున్న వేదనను బట్టి కొద్ది దినాల్లోనే ఆమె చనిపోయింది. చనిపోయినటువంటి వార్త అలా కొడుకు అందిన వెంటనే వాడేమనుకున్నాడంటే, ఇంకా నాకు తల్లి చనిపోయింది, ఆమె ఉంటే మాటి మాటికి నా దగ్గరకు వచ్చేది, ఆమె ఉంటే మాటి మాటికి నన్ను పరామర్శిస్తూ వచ్చేది, ఇక్కడికి వచ్చి ఆమెని నేను గదవడం, కొట్టబాటం, వెళ్ళిపోమంటాం, ఈ బాధలు లేకుండా తప్పించావు అని అనుకొని ఆయన సంతోషపడుతూ ఉన్నాడు. మొత్తానికి మరి ఏదేమైనా ఊర్లో జనం ఏమనుకుంటారేమని మరి ఆ సమాధి కార్యక్రమానికి ఆ కుమారుడు వచ్చాడు. కార్యక్రమం అంతా ముగించబడిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక వృద్ధురాలు వచ్చి, అయ్యా మిమ్మ నీకు ఇదిగో ఈ కార్డు ఇవ్వమంది, ఇదిగో ఈ లెటర్ నీకు ఇవ్వమంది అని చెప్పి ఒక లెటరు ఆ కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారుడు కారులోనే కూర్చొని ఆ లెటర్ తీసుకొని అక్కడే ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాడు. అక్కడే ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఆ లెటర్లో ఏముందంటే, నా కుమారుడా, నిన్ను నేను చూడడానికి పట్టణం వచ్చాను, నీ హాస్పిటల్ దగ్గరకు వచ్చాను, నువ్వు చూడడానికి వచ్చిన నీవెవరో నాకు తెలియదని, నేను కన్ను ఒకటి పోయిందని, అందవిహారంగా ఉన్నానని, మురికి పట్టినటువంటి బట్టలతో ఉన్నానని నీవు నన్ను అసగించుకొని నాకు తల్లి లేదు, ఎప్పుడో చనిపోయిందని పంపించావు, కానీ నేను ఈ స్థితిలోకి రావడానికి కారణం ఏంటో ఇప్పుడు కూడా చెప్పబోతే నీవు తెలుసుకోలేవు, కనుక నాకు ఈ కన్ను పోవడానికి, నా ముఖం ఇలాగున అందవిహారంగా అయిపోవడానికి కారణం ఏంటో నేను నీకు తెలియపరుస్తున్నానని ఆ కుమారుడికి లేఖలో ఏమి రాసిందంటే, నువ్వు చిన్నప్పుడు చెట్టు మీద ఆనుకునేటప్పుడు ఆ చెట్టు పై నుంచి నువ్వు దారి పడిపోతే ఆ చెట్టుకున్నటువంటి ఒక షార్ప్ కొమ్మ నీ కంటులో దిగబడి నీ కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈ కన్ను పనిచేయదమ్మా, కన్ను తీసేయమన్నారు. అప్పుడు నా కన్ను తీసి నీకిచ్చాను, నీకున్న కన్ను నీది కాదు, నేను గుడ్డిదాన్ని అయిపోయి నేను నీకేమిచ్చాను, ఒక కన్నుని ఇచ్చాను. నేను చాలా చక్కగా ఉన్నాను, నా యజమానుడు నా భర్త కూడా నన్ను ఏమనేవాడంటే, చాలా అందంగా ఉన్నావు అనేవాడు. అయితే మరి నీకు అపాయం జరిగిందని, నీకు ఇబ్బంది ఎదురైందని, నీవు కన్ను పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావని, నేను గుడ్డిదాన్నైనా పర్వాలేదు, నా కొడుకు బాగుండాలనే ఉద్దేశంతో నా కన్ను తీసి నేను నీకు ఇచ్చాను అనే ఈ మాటలు నీ కొరకు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిని అనుభవించానురా, నీ కొరకు కష్టపడి తండ్రి లేకపోయినా నువ్వు డాక్టర్ అవ్వడానికి నేను సహకరించాను, అన్ని విధాలుగా నీకిట్లా నేను సహకరించానని ఆ తల్లి ఆ లెటర్లో రాస్తున్నటువంటి మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ కుమిలిపోయాడు, కళ్ళెమట నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు క్షమాపణ అడగడానికి ఎవరు లేరు చెప్పాలి, క్షమాపణ అడగడానికి ఎవరు లేరు, తల్లి లేదు. తల్లి మట్టిలో కలిసిపోయింది, క్షమాపణ అడగడానికి తల్లి లేదు. వేదన పడిపోయాడు, కురింగిపోయాడు, తన బ్రతుకేమైపోయిందో కూడా మనకు తెలియదు. కనుక ఓ దైవజనుడిగా నేనేం చెప్తున్నానంటే, ఓ దేవుని సేవకునిగా
ఈ రెండు సందర్భాల్లో, ఈ రెండు జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలో తల్లి ప్రేమ ప్రత్యక్షంగా కనబడుతుంది. అసగించుకొని అరణ్యములో భార్య మాట విని వదిలిపెట్టినటువంటి ఆ కుమారుడి పైన తన బాగోగులు ఆలోచించలేదు తల్లి. ఆ కుమారుడు క్షేమంగా ఇంటికి వెళ్ళాడో లేదో ఆలోచించి కుమిలిపోయి చనిపోయింది. డాక్టర్గా చేసినటువంటి ఆ తల్లి మరి ఆ బిడ్డ అసగించుకున్న కాదు పోదు చచ్చిపోయేవని చెప్పిన ఆ బిడ్డ పైన ఉన్నటువంటి మమకారం ఏం చేయలేదు, తల్లి పోగొట్టుకోలేదు. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, అన్ని చోట్ల అమ్మ ఉండలేక, అన్ని చోట్ల దేవుడు ఉండలేక తల్లిని లోకానికి పరిచయం చేశాడని. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు పోయినాక ఏదో చేయడం కాదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి, గౌరవించాలి, పరామర్శించాలి. మరి నాలాంటి వాడికి తెలుస్తుంది తల్లి యొక్క విలువేందో, తల్లిదండ్రులు విలువేంటో. లోటు కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది, సమృద్ధి కలిగినటువంటి వారికి పెద్దగా అర్థం కాదు. నేనంటాను, ఆ కుమారుడు వలె చనిపోయిన తర్వాత క్షమాపణ అడగడానికి ఎలాగ అవకాశం లేదో, ఉన్నప్పుడు మనకు కలిగిన దానిలో, ఉన్నప్పుడు మనకున్న దానిలో మనం చేయడం కన్నా మిన్నైనటువంటిది లేదు. ఈ సందర్భంగా మా అమ్మ గురించి కూడా 2 మాటలు చెప్తాను. మరి భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్నాం మేము. భయంకరమైనటువంటి పేదరికం కలిగినటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నో దినాలు మా తల్లిదండ్రులు వారు తినకుండా కూడా మమ్మల్ని పోషించినటువంటి దాఖలాలు నాకు గుర్తున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి నన్ను నా తల్లి కన్నప్పుడు మరి 6% రక్తమే శరీరంలో ఉంది. మరి భయంకరమైనటువంటి చావు బ్రతుకుల మధ్యలో కూడా ₹2 నా కాన్పుకి అయింది. ఈ ₹2 కాన్పులో మరి నా తల్లిదండ్రులు కష్టపడి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైన నిరుపేదరికంలో నన్ను నా తల్లిదండ్రులు కన్నారు. మంచి మార్గములో, మంచి మరి విశ్వాస జీవితంలో మరి వారు చదువుకోకపోయినా మాకు చదువు చెప్పించారు. వారు మరి కూలి పని చేస్తూ ఉన్న వారు ఆశపడ్డారు, మరి నా బిడ్డలు ఓ మంచి స్థాయిలో వారు ఉండాలి అని. అయితే మరి దైవికమైనటువంటి ప్రణాళిక నా ఎడలు ఉంది కనుక తల్లి గర్భంలో నేను పడకముందే దైవజనుల ప్రార్థన ప్రతిఫలంగా మరి దేవుని సేవకుని అవ్వడానికి కొరకై మరి ప్రభువుకు వారు సమర్పించారు కనుక నాకు నేను కూడా సమర్పించుకున్నాను కనుక దేవుని పాసనదులు ఈరోజు సేవకుడిగా మరి వచ్చిరాని ప్రార్థన, మరి సండే స్కూల్కి పంపించేది, వారం చందా ఇచ్చేది, వారం సండే స్కూల్కి వెళ్ళాలని బలవంతం చేసి పంపించేది. మరి అమ్మ ఆకలి అవుతుందంటే తింటున్నటువంటి దాన్ని కూడా పక్కన పెట్టి మరి వేసి కలిపించినటువంటి ఆనవాళ్ళు మాకు ఇంకా గుర్తున్నాయి. మరి అందరూ పిల్లలు అఫీషియల్గా ఈ ప్రాంతంలో ఉంటే మరి వారికి సరి సమానంగా మా నాన్న మరి పేదవారిగా ఉండి రిక్షా దొక్కే పరిస్థితుల్లో ఉన్న మరి ఎక్కడ ఎవరికంటే తక్కువగా మమ్మల్ని చూడలేదు. అన్ని విధాలుగా మరి నేనంటాను, ఓ భార్యగా తన విధిని నిర్వర్తించింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఓ తల్లిగా మా అమ్మ తన బాధ్యతను నిర్వర్తించింది. మేము ఏడుస్తుంటే ఏడ్చేది, మరి మేము నవ్వుతూ ఉంటే మరి ఓ సరదాగా ఫ్రెండ్ లాగా మాతో పంచినటువంటి ఆనవాళ్ళు. అందరూ తల్లులైతే వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి పరిస్థితులు చూసుకుంటారు ఆల్మోస్ట్ ఆల్ తెలిసినంతవరకు. కానీ మా అమ్మ మరి వారి రక్త సంబంధాలు పోగొట్టుకోలేదు, ఇటువైపు ఉన్నటువంటి రక్త సంబంధాలు పోగొట్టుకోలేదు. అందరినీ సమానత్వం కలిగిన ప్రేమతో మరి చివరి వరకు అట్లా ప్రేమించినటువంటి తల్లిగా నా తల్లి గురించి నేను సాక్ష్యం చెప్పగలను. మరి ఆకలితో ఉన్నటువంటి వారి ముఖాలు చూసేది కాదు. ఎవరైనా వచ్చి అమ్మ అంటే వారికి ఆహారం పెట్టకుండా పంపించేది కాదు. మరి తన యొక్క పేదరికంలో కూడా మరి బేర్పేటలో మరి జనాన పంతులు ఒక ఆమె ఉంది, సుశీలం టీచర్ గారని. నాకు కూడా సండే స్కూల్ టీచర్, మా చెల్లికి సండే స్కూల్ టీచరు. ఆమె ప్రతి సంవత్సరం డిసెంబర్ పండగకి 20వ తారీఖు వచ్చి చెప్పేది, అమ్మ రూబీ కాటన్ జాకెట్ మొక్క ఒకటి నాకు తెచ్చిమంటే మా నాన్న సంపాదించిన దాంట్లో నుంచి కొన్ని పైసలు పక్కన పెట్టి ఇలాంటి పేదవాళ్ళకు మరి నూతన వస్త్రాలు పెట్టడం నేర్పించింది మా అమ్మే నాకు. నూతన వస్త్రాలు ఈరోజు అనేక మంది సేవకులకు పెడుతున్నాను అంటే, అనేక మంది పేదవారికి పెడుతున్నాను. పేదవాళ్ళ ముఖం చూడొద్దురా, ఎవరైనా ఆకలైనటువంటి వారికి అన్నం పెట్టాలరా అని నేర్పించి ఓ మంచి మార్గములో నన్ను నడిపించింది
మా చెల్లిని నడిపించింది మా అమ్మే అని నేను మరి గర్వంగా ఈ మాట చెప్తున్నాను. మరి ఆమె అడిగినటువంటి జాకెట్ ముక్క అట్లా తెచ్చిచ్చేది. జాకెట్ ముక్కతో ప్రారంభమైంది. మరి దరిదాపు ఒక 10-15 మందికి అట్లా ప్రతి సంవత్సరం రక్త సంబంధుల్లో కానీ బయట వారికి కానీ అట్లా మరి ఆమె పేదలకు వస్త్రాలు కూడా మరి దానం చేసినటువంటి దాఖలాలు మా అమ్మ జీవితంలో నేను చూశాను. మరి ₹1 కావాలి అని అడిగితే మరి ఎక్కడ తెస్తుందో ఎలా తెస్తుందో తెలియదు, కానీ ఎవరొచ్చి అడిగినా మరి కాదు అనే మాట మా అమ్మ నోటి గుండా రాలేదు. కాదు, లేదు అనే మాట రాలేదు. మా నాన్న కొద్దిగా అప్పుడప్పుడు మనకేడ నుంచి వస్తాయి సహాయం చేయడానికి అన్నా, లేదు లేదు అది ఏదో ఒక దినాన ఖచ్చితంగా మనకు పనికొచ్చిద్ది అని చెప్పింది. ఈరోజు అమ్మ లేకపోవటం కొద్దిగా వేదనకరమైన పరిస్థితే. అయినా తల్లి చూపిన ఆ మార్గంలో నడవడానికి ప్రభు మా కృప చూపించాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మొన్న 2 రోజుల క్రితం ఒక ఆవిడ ఎవరో వచ్చింది, వాకిటి ఎదురు నుంచుంది. ధనా నేను ఉన్నాం ఇంటి దగ్గర. ఆమె వచ్చి, అయ్యా వందనాలు అంది. వందనాలమ్మా, నేను పైన క్రింద ఉన్నాను, వందనాలమ్మా అనగానే ఆమె చెప్తుంది, ఇంట్లో ఒక పెద్ద తల్లి ఉండాలయ్యా, వచ్చినప్పుడు రామ్మ అని కూర్చోబెట్టి పట్టెడు అన్నం మెతుకులు పెట్టేది, మంచిగా నాకు కావలసింది ఇచ్చేది, చీర కూడా ఒకటి ఇచ్చేదయ్యా. ఆ తల్లి ఉందా అంటే నా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అమ్మ లేదులేమ్మా, చనిపోయిందని ధనా చెప్పింది. ధనా చెప్పిన తర్వాత నాకు అనిపించింది, పెద్దది కదా మరి ఆశతో వచ్చిందేమని చెప్పి కొంత కానుకిచ్చి, అన్నమైతే పెట్టలేకపోయాం కానీ కొంత కానుకిచ్చి అమ్మది చీర ఒకటి ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను. చాలా సంతోషంతో నా కొరకు, చెల్లి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసి అలా వెళ్ళిపోయింది. ఎవరింటికి వచ్చినా తీయకుండా వదిలిపెట్టదు. సేవకులు వచ్చినా వాళ్ళకు కానుకిచ్చి మరి దైవజనులు అనేక మందిని ఆదరించినటువంటి దాఖలాలు మరి నా తల్లిగారు అయిన రూతమ్మ గారి దగ్గర ఉన్నాయి. మరి బంధువుల విషయం కానీ, మరి మమ్మని గురించి చనిపోయినప్పుడు మా మామయ్యోళ్ళు కానీ అందరూ సాక్ష్యం చెప్పారు. ఏమనంటే, మాకు మమ్మ ఎట్టుంటుందో తెలియదు కానీ మా అక్కే మాకు అమ్మలాగుందని మొన్న చనిపోయినటువంటి మా మామయ్య కూడా సాక్ష్యం చెప్పాడు. అందరూ మరి ఎవరైనా ఒకళ్ళు చనిపోతే ఫ్యామిలీలో వాళ్ళ వరకు ఏడుస్తారు, గమ్ముకుంటారు, కానీ మమ్మ ప్రేమ కలిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి అందరూ ఏడ్చిన వారే. ఈరోజు కూడా చాలామంది నాకు ఎదురయ్యి అమ్మ బాగుందా అంటారు. నాకు దందన కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. నేను అంటాను, అమ్మ లేదు చనిపోయిందంటే అంత మంచి తల్లయ్యా, ఆ తల్లి గర్భం ధన్యమైపోయిందయ్యా అని నన్ను చూసి చాలామంది సేవకులు, సేవకురాళ్ళు, చాలామంది దేవుని పిల్లలు కూడా అట్లా సంబోధిస్తూ ఉంటారు. కొంత సంతోషమే, కొంతేమో అమ్మ అని పిలవడానికి అమ్మలేదే అనే బాధ. మరి అందరికి ఉన్నారు, నాకేమో మరి దేవుని కృప, దేవుని చిత్తం. అయితే నేను అంటాను, సంపూర్ణమైన సిద్ధపాటుతో మరి ప్రభువుని అడిగింది. ఒకరోజు నేను మరి ప్రయాణం నుంచి వచ్చే లోపల అమ్మా నాన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీకు ఇబ్బంది లేకుండా, నాకు ఇబ్బంది లేకుండా మరి నన్ను తీసుకెళ్ళమని ప్రభువుని అడుగుతున్నాను అని చెప్తుంది. నేను వచ్చేలేకి నేను తలుపు కొట్టంగానే ఆ మాట ఆపి, ఏందమ్మా నువ్వు మాట్లాడేదంటే, లేదులేయ్యా, మీకు ఇబ్బందిగా ఉండకూడదు, నాకు ఇబ్బంది కూడా, అంటే చూడలేదు కానీ కాదు, పరామర్శించలేదు కానీ కాదు, మరి ప్రాణానికి ఒక ఎత్తుగా మా నాన్న అట్లా ప్రేమించాడు మా అమ్మని. మరి ఈరోజు మరి మాకన్నా అమ్మలేని లోటు నాన్నకే ఎక్కువ. మరి భర్తకు భార్య, భార్యకు భర్త, వారిద్దరిని దేవుడు జతపరిచాడు. వారికి వృద్ధాప్యంలో తోడు ఉండవలసింది, కానీ మా అమ్మ ఎందుకు అట్లా కోరుకుందో మరి నాకు కూడా తెలియదు. అయితే చనిపోయిన నాటి నుండి నేటి వరకు మరి ఎవరికి కనబడిన దాఖలాలు లేవు. పిచ్చి మాటలు కొంతమంది చెప్తూ ఉంటారు, పిచ్చోళ్ళు. అట్లాంటి మాటలు నేను నమ్మను. ఆ బాప్తిసం తీసుకుంది, రక్షించబడింది, మరి 10 రోజులు ముందుగానే నన్ను దేవుడు పిలుస్తున్నాడని చెప్పింది. అట్లాగే దేవుని పిలుపు మేరకే తను ఇంతవరకు నాకు కనబడినటువంటి ఆనవాళ్ళు లేవు. అనేక మంది సేవకులు అమ్మ కొరకు ప్రార్థన చేశారు, అనేక మంది దైవజనులు ప్రార్థన చేశారు. మరి దేవుడిచ్చినటువంటి దర్శనం మేరకు ఆమె విశ్వాస జీవితాన్ని కాపాడుకొని పరదైసులో నిత్యరాజ్యములో ఉంది అని అమ్మని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. కనుక మరి తల్లి పోగొట్టుకున్నటువంటి వారికి ఆ బాధ, విలువేంటో తెలుస్తుంది. మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు జాగ్రత్తగా వారిని పరామర్శిస్తూ మరి గౌరవించాలి అని ఓ దైవ సేవకునికి మదర్స్ డే దినాన్ని నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. అందరినీ సమానత్వమైనటువంటి ప్రేమ కలిగి
పరామర్శించి మరి తన బాధ్యతను నిర్వర్తించట్లో మరి మా అమ్మ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆమె సంపాదించుకుంది అని నేను చెప్పగలను. అయితే నా తల్లి కన్నా మించినటువంటి ప్రేమ నా దేవుని ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు ప్రతిబింబముగా తల్లి ప్రేమ ఉంది కనుక దేవుడు ఎలాంటి ప్రేమతో మన ఎడల తల్లిలాగా ఎట్లా కేర్ తీసుకుంటున్నాడో ఒక 3 మాటలు దేవుని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 14వ వచనం. నేను మౌనముగా ఉంటుని, ఊరుకొని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు ఒగర్చుచు రోచుచున్నాను అన్నాడు. ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మన తండ్రి అయిన దేవుడు ప్రసవ వేదన పడుతున్న తల్లి వలె మనకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ బిడ్డను కనడానికి మరి ప్రసవ వేదన తల్లి ఎలా పడుతుందో, ప్రసవ వేదన ఎంత భయంకరం అంటే, ఎంత వేదనకరమైంది అంటే, మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మరి సాతాను శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, నేల శపించబడింది, అలాగే తల్లి అయిన హవ్వమ్మ గారు కూడా శపించబడ్డాడు. ఈ శపించబడినటువంటి దానిలో హవ్వమ్మతో ప్రభు చెప్పిన మాట, నీవు ప్రసవ వేదన పడి పిల్లలను కంటావు అన్నాడు. ఏ వేదన? ప్రసవ వేదన. ఎలాగుంటుంది ఈ ప్రసవ వేదన అంటే, దరిదాపుగా ఒక్కసారి 20 ఎముకలు గనక ఇరిగిపోతే శరీరంలో, ఒక్క ఎముక కాదు, ఎన్ని ఎముకలు? 20 ఎముకలు ఒక్కసారి విరిగిపోతే ఎంత భయంకరమైనటువంటి బాధ మన జీవితంలో ఎదురవుతుందో అంతకన్నా ఎక్కువ బాధ ఒక బిడ్డను జన్మనీయటానికి. అందుకనే బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే మరొక జన్మ ఎత్తిందిరా అంటారు. మరణము దగ్గరికి వెళ్ళిపోయి మరణాన్ని అంచుకు చూచి దేవుని కృపతో బతికొస్తారు తల్లులు. కొంతమంది కనలేక మరి బిడ్డను కని చనిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది నొప్పులు పడుతూనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే భూమి మీద మనం పడడానికి తల్లి పడుతున్న బాధ అంతా ఇంత కాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రసవ వేదన పడుచున్న తల్లి వలె నేను మీ కొరకు వేదన పడుచున్నాను అన్నాడు. మరొక మాట చూపిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డనైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అంటే ఇక్కడ ప్రభు ఎలా కనపడుతున్నాడంటే, స్త్రీ అయినా గర్భమున కన్నటువంటి తల్లి అయినా మిమ్మల్ని మర్చిపోయిద్దేమో కానీ నేను నీకు మరువని తల్లిగా ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాణ్ణి నేనే. అంటే చంటి బిడ్డలకు తల్లిగా ఉన్నాడు. అన్యులైనటువంటి వారికి, మరి దేవునికి దూరస్తులైనటువంటి వారికి ఆత్మల భారాన్ని కలిగి రక్షించేటువంటి తల్లిగా ప్రభు కనబడుతున్నాడు. ఇక్కడ చూస్తే పెద్దవారికి కూడా ఆయన తల్లిగా ఉన్నాడు. 66వ అధ్యాయంలో 13వ వచనంలో యెషయా గ్రంథంలో అంటూ, ఒక్కని తల్లి వానిని ఆదరించుట కంటే మరి అత్యధికంగా నేను నిన్ను ఆదరిస్తాను. అంటే ఆదరణకర్త, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడుగా యేసు ప్రభు వారు మనకు కనబడుతున్నాడు. ఈ తల్లిని చెట్టు కింద బిడ్డ వదిలిపెట్టాడు కానీ, అయితే అదే మ్రాను పైన యేసుక్రీస్తు ప్రభువారు
చెట్టు కింద తన ప్రాణాన్ని కోల్పోయింది మనం విన్నటువంటి మరి స్టోరీలో. అయితే అదే చెట్టు పైన యేసుక్రీస్తు ప్రభువారు అడ్డకొయ్య నిలువు కొయ్యిపోయి సిలువు మానుపైన వేలాడి తన యొక్క ప్రేమను ఆయన సశరీరుడిగా తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఈ లోకానికి వచ్చాడు తల్లి ప్రేమను మన ఎడల కనపరచాలి అని, తండ్రి ప్రేమను మన ఎడల కనపరచాలి అని, ఆయన ప్రేమ చేత నీవు నేను మనం నింపబడాలని తల్లి ప్రేమను కనపరచడానికి కొరకై యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆయన 1 కొరడా దెబ్బలు మన కొరకు అనుభవించి భయంకరమైనటువంటి మరి సిలువ మరణాన్ని ఆయన అనుభవించి తన ప్రాణాన్ని మనందరి కొరకు అప్పగించాడు. తాను చెప్పిన మాట ప్రకారంగా మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినాన మరి ఆయన లేచి 40 దినాలు భూమి మీద ఉండి దరిదాపు 11 స్థలాల్లో దేవుని పిల్లలైనటువంటి వారికి కనబడి గలిలయ ప్రాంతములో దరిదాపుగా 500 మంది చూస్తూ ఉండగా ఆరోహణుడై వెళ్ళిపోయిన యేసయ్య మరలా తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఈ మదర్స్ డే దినాన ఒకవేళ తల్లి ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను నీవు పోగొట్టుకుని ఉన్నావేమో, ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమకు నీవు నోచుకోలేదేమో, తల్లి కన్నా మిన్నైనటువంటి ప్రేమ, తండ్రి కన్నా మిన్నైనటువంటి ప్రేమ చూపగలిగిన దేవుని నీ సొంత రక్షణగా అంగీకరించగలిగితే, దేవుని యొక్క పాద సన్నిధిలో తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ చూపగలిగిన యేసు ప్రభువారిని నీవు అంగీకరించగలిగితే, తల్లి కన్నా మిన్నగా నిన్ను ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, పరామర్శిస్తాడు, కృప చూపిస్తాడు. ముదిమి వచ్చు వరకు ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు, తన చేతులలో నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. తల్లవంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన ప్రభు పాద సన్నిధిలో చేద్దాం. తల్లి మరిచిన మరువని దేవుడని వాగ్దానము చేశాడు ఆయన. వాగ్దానము చేసిన దేవుడు మరి ఆయన కృప చూపించి ఆయన కృప కలిగినటువంటి కార్యాన్ని మన జీవితాల్లో ప్రభు జరిగించినట్లుగా నిండు మనసుతో హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన ప్రభు పాద సన్నిధిలో చేద్దాం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, కృప చూపగలిగిన దేవుడు, తల్లి ప్రేమను మన పైన చూపించగలిగిన దేవుడు కనుక మరి మనకిచ్చినటువంటి మరి తల్లిదండ్రులు, మనకిచ్చినటువంటి తల్లి కొరకే ప్రత్యేకమైనటువంటి మరి బాధ్యత మనం కలిగి ఉన్నట్లుగా తల్లిదండ్రులకు లోబడాలి. మరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రులు మన కొరకే వారు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసను వ్యర్థము చేసుకోకూడదు, తల్లిదండ్రులను అపార్థము చేసుకోకూడదు. వారి యొక్క వృద్ధాప్యములో ముదిమి వచ్చినంత వరకు మరి వారికి ఓ బిడలగా మరి వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి, వారు మనల్ని చూసినటువంటి విధాన్ని బట్టి మరి వారి కొరకై మనం చేయవలసినటువంటివన్నీ కూడా మరి బాధ్యతగా ప్రభు పాద సన్నిధిలో మరి చేయాలి అని ప్రభు సేవకునిగా మరి ప్రభునామంలో ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రభు పాద సన్నిధిలో మరి ఒకవేళ ప్రభు పాద సన్నిధిలో మనము తల్లిదండ్రులు చూడలేనటువంటి పరిస్థితుల్లో, మరి తల్లిదండ్రులు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, మరి తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, ఒకరి తల్లి వారిని ఆదరించుట కంటే నేను అత్యధికంగా ఆదరిస్తానని చెప్పిన దేవుడు ఆయన వాక్కుల ద్వారా మరి మదర్స్ డే దినాన ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఆదరించి ధైర్యపరచునట్లుగా, బలపరచునట్లుగా ప్రభు పాద సన్నిధిలో తల్లిగా నేను నీకున్నానని మరి ఆయనతో మన దేవుడు ఆయన కృప చూపగలిగిన దేవుడుగా మనతో మాట్లాడుండగా ఒక్క నిమిషం ఆయన ప్రేమను తలపోసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఓ చిన్న ప్రార్థన. మూలవాక్యంలో మనం చదువుకున్నాం, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నిన్ను కన్న తల్లిని నీవు ఆనందపరచు అని. ఆనందపరచడం అంటే వాళ్ళకి ఏదో చేయమని కాదు, వాళ్ళ మాట వింటూ వారికి లోబడుతూ వారి యొక్క మాటలను అనుసరించి నడవమని దేవుని వాక్యం చెప్పినట్లుగా అట్లా ఉండునట్లుగా ప్రభు తన ఆత్మ సహాయతను మనకు అందించేటట్లు చిన్న ప్రార్థన చేద్దాం. తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి, ఉన్నదా అనాథకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము. నీవే లేకపోతే
నేనేమై ఉందునో దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా, ఉన్నావు మాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు ఏలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున శ్రయమెవరని, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడ, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ మదర్స్ డే దినాన వర్తమానములు మీ సన్నిధిని తోడించి నడిపించావు. తల్లులను జ్ఞాపకం చేసుకోవడానికి, వారు నేర్పిన మంచి మార్గంలో నడవడానికి మేము ఎలా ప్రయాసపడుతున్నామో, అలాగే నీ ప్రేమను అర్థం చేసుకుంటూ నీ ప్రేమలో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితాల్లో ఒకవేళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో ఉన్నారను క్షమించండి. తల్లిదండ్రులు వారు అర్థం చేసుకోలేని కృపనిచ్చి, తల్లిదండ్రులు ప్రభ చక్కగా చూసుకొని పరామర్శించి, తల్లిదండ్రుల వలన దీవెనలు వారు పొందుకోవడానికి తరతరములు వారు పొందుకున్నట్లు కృప చూపించండి. మేలు చేయమని, ఆశీర్వాదాన్ని దీవెనను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. నిన్ను కనుని నీ తల్లిని సంతోషపరచండి, ఆనందపరచండి అన్నావు. తల్లిదండ్రులను గౌరవించమని, వారిని సన్మానించమని నీ వాక్యంలో స్పష్టంగా తెలియపరిచే ప్రభువా. ఈ మాటలు వినడం మాత్రమే కాదు కానీ విన్న మేము మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దీన్ని పాటించగలిగిన కృప దయచేయమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా తల్లిని పోగొట్టుకున్న, తండ్రిని పోగొట్టుకున్న వేదనలో ఉంటే వారి జీవితాల్లో నీవే తల్లిగా తండ్రిగా ఉండి వారిని ఆదరించండి, బలపరచండి. నాయన తల్లి ప్రేమను ప్రతిబింబింపజేసేటువంటి నీ ప్రేమ వారిపైన చూపించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృపను, సమాధానాన్ని కలుగు చేసి బలపరిచి నీ కృప కలిగే మేలును, దీవెనను మీరు అనుగ్రహించమని, ఈ ఆదివారపు ఆరాధన అంతటి ఇప్పటి వరకు కూడా దీవెనకరంగా మీరు జరిగించినందులకై, వాక్య పరిచర్యలో నీ సన్నిధిని తోడించి నడిపించినందులకై, ఈ తల్లుల దినోత్సవం యొక్క శుభాకాంక్షలు వాక్యాన్ని వింటున్న వారందరికీ మీరు కలుగు చేసి బలపరచమని, కృప చూపించమని, యేసు పరిశుద్ధ నామములో వాక్యానికి నీరు కట్టి ఫలింపులోకి తీసుకొని రమ్మని, యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరికీ సదాకాలం తోడై ఉండి తల్లి ప్రేమతో మనల్ని ఆదరించి బలపరచును గాక. ఆమెన్.